నాకంటే పెద్దవాళ్ళు ఉంటే ఇటు కానీ అటు కానీ నమస్కారం. బహుశా చిన్నవాళ్ళు ఉంటే నాకంటే అందరూ చిన్నవాళ్ళని అనుకుంటున్నాను. నా వయసు 18. నా సీతా మహాలక్ష్మి అక్కడ కూర్చొని ఏడు మాస్టర్ 18 అంటున్నారు అనుకుంటుంది. తెలుగు సాంప్రదాయంలో 60 తర్వాత మళ్ళా లెక్క పెడతారు. కాబట్టి నా వయసు 18. ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వను. నా పేరు బాలమోహన్ దాస్. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా 60 సంవత్సరాల క్రితం చేరాను. 1966 I joined Andhra University as a student. 68లో ఆంధ్ర యూనివర్సిటీలోనే అధ్యాపకుడిగా చేరాను. 1978లో భారతదేశంలో అన్ని డిసిప్లిన్స్లో యంగెస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇండియా రికార్డు సాధించాను. ఈ కాలేజీకి నేను మొట్టమొదటగా వచ్చింది నరవ ప్రకాశరావు తెలుసు. 1969లో వచ్చాను. ఎందుకో తెలుసా? ఒక అమ్మాయికి సైట్ కొట్టడానికి. ఈ కాలేజీ క్లాస్ రూమ్లోనే ఆ అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని, వాళ్ళ కులం తెలియదు, ఊరు తెలియదు, పెళ్లి చేసుకుందాం అనుకొని ప్రపోజ్ చేసి మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకున్నారు. సో నేను ఈ కళాశాల గోల్డ్ స్టూడెంట్ కాదు, నా భార్య గోల్డ్ స్టూడెంట్. ఇక్కడ ఎంతోమంది నా విద్యార్థులు ఇక్కడ అధ్యాపకులుగా పనిచేశారు. ప్రకాశరావు ఉన్నాడు అక్కడ, మా సింహాద్రి నాయుడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. రామారావు గారు బాగా తెలుసు నాకు, కామర్స్. చెరుకు కృష్ణమూర్తి గారు బాగా తెలుసు. ఫణిభూషణ్ రావు గారు తెలుసు. ఫణిభూషణ్ రావు గారిని మేమంతా మళ్ళా తీసుకెళ్ళి బులాయ్ కాలేజీలో ఆయన ప్రిన్సిపాల్గా చేసి ఆ కళాశాలను ఈ రోజున శోభాయమానంగా ఉందంటే కారణం ఏవిఎన్ కాలేజ్ టీచర్స్. ఈ కళాశాలలో ఉపాధ్యాయుల సెలక్షన్స్లోనే చాలాసార్లు ఎక్స్పర్ట్గా ఉన్నాను. ఎంతోమందిని అపాయింట్ చేయటం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ తరఫున మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నాను. మేనేజ్మెంట్ ఇంద్రాణి జగ్గారావు గారు ఇన్వైట్ చేస్తే నేను మరలా 6 సంవత్సరాల పాటు ఇక్కడ నేను మేనేజ్మెంట్లో ఉన్నాను. ఈ కళాశాల అంటే చాలా ఇష్టం. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ళట. ఏవిఎన్ కాలేజ్ 1960. సో ఎవరు గొప్ప? ఏవిఎన్ కాలేజే గొప్ప. ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత వచ్చింది. ఒకానొకప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీ అఫిలియేషన్లో ఉన్న కళాశాల ఆంధ్ర యూనివర్సిటీ కళాశాల రావడం, ఇక్కడ ఎంతోమంది చదువుకోవడం. మరి సివి రామన్ గారి ఫోటో అక్కడ ఉంది. ఎందుకుంది? మరి ఆయన ఇక్కడ విద్యార్థి. ఇటువంటి చాలా గొప్పతనాలు ఈ కళాశాలకు ఉన్నాయి. ఈ కళాశాల చూస్తే, కలెక్టర్ ఆఫీస్ చూస్తే, ఏవిఎన్ కళాశాల చూస్తే రెండు ఒకటే కదా, బిల్డింగ్స్ మెట్లు ఉన్నాయన్నారు. జోస్ గారు పుణ్యమా అని మేము ఈ రోజున 27 మెట్లు ఎక్కించాడు మమ్మల్ని. 27 మెట్లు మళ్ళా దిగు వచ్చాము మేము. ఆర్ఓ ప్లాంట్. వాటర్ ఈజ్ ఎలిక్జిర్ ఆఫ్ అవర్ లైఫ్. హ్యూమన్ బాడీలో వాటర్ ఎంత ఉంటుందండి? 70% వాటర్ ఉంటుంది. కానీ ఆ వాటర్కి అలా ఉండాలి అంటే వాటర్ తాగుతూ ఉండాలి, మంచి వాటర్ తాగుతూ ఉండాలి. ఆ మంచి వాటర్ ఏమిటంటే బాటిల్స్లో కొనుక్కుంటే ఈ రోజున వాటర్ బాటిల్ 20 రూపాయలు.
అది అవసరం లేకుండా మంచి వాటర్ ఆర్ఓ ప్లాంట్ నేను ఇస్తాను ఈ కళాశాలకని మిత్రుడు జోష్ పిలిస్తే మేము వచ్చాం. ఎందుకంటే ఇక్కడ నేను కానీ, మా మంగపతి గారు కానీ, కేవీఎస్ మూర్తి గారు కానీ, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సీతామహాలక్ష్మి గారు సమాజానికి మేమెవరూ చేయలేని సేవ చేస్తుంటారు. మీ కళ్ళు పనికి వస్తాయి, మీరు చనిపోయినా మీ కళ్ళు పనికి వస్తాయి, మీ కిడ్నీ పనికి వస్తాయి, మీ బాడీ పనికి వస్తుంది అని ప్రపంచమంతా కూడా చెప్తూ తను ఎంతో సమాజానికి సేవ చేస్తున్న సీతామహాలక్ష్మి ఈరోజు ఉండటం కూడా చాలా సంతోషం. జోష్ గారిది కేరళ, విశాఖపట్నంలో మలయాళం మాట్లాడ్డా, ఆయన తెలుగులో మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతారు. ఆయన ఎక్కడుంటే జోష్ ఉంటుంది. ఈ రోజున ఆయన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉంటుంది మాకు, దానికి జనరల్ సెక్రటరీ ఆయన. మంగపతి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. నాకైతే అనిపించింది ఏంటంటే, ఒక కొత్త ప్రపోజల్ సింహాద్రి నాయుడు గారు కృష్ణకుమార్కి, హగ్, హెచ్యుజి, హగ్ అంటాం దాన్ని, హెల్ప్ యునైట్ జనరేషన్స్. నా వయసు 18 అని చెప్పాను కదా, నిజంగా 78 కదా. మీ వయసు, ఇక్కడ విద్యార్థుల వయసు 16, 17, 18, 19, 20 ఉండొచ్చు. 78 వాళ్ళని, 18 వాళ్ళని ఎలా యునైట్ చేయాలి? దట్ ఈస్ కాల్డ్ హెల్ప్ యునైట్ జనరేషన్స్. మీరు సమాజంలో ఏం చేయగలరు, సమాజంలో ఓల్డ్ పీపుల్ ఏం చేయగలరు, రెండూ కలిస్తే ఎన్నైనా చేయొచ్చు. అది చేయటానికి రాణి చంద్రమతి దేవి హాస్పిటల్లో వారి ఆఫీస్ ఉంది. రెండో ఆఫీసు ఏగన్ కాలేజీలో ఎందుకు పెట్టకూడదు? ఆఫీస్ అంటే ఏగన్ కాలేజీ ప్రాపర్టీ విల్ నాట్ బి టేకెన్ అప్ బై ది అసోసియేషన్. ఇట్ విల్ బి యూస్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ. సో ఓల్డ్ ఈ పీపుల్ అంతా డిస్ట్రిక్ట్లో చాలామంది ఉన్నారు. విశాఖపట్నంలో 3 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, 60 దాటిన వాళ్ళు. ఈ 3 లక్షల మందిలో కనీసం ఒక 10,000 మంది ఏవిఎన్ కళాశాలకి చూడగలిగితే జోష్ గారి పుణ్యం వలన ఈ 10,000 మందిలో ఒక 1000 మంది వారు సమాజానికి సేవ చేద్దాం, ఏవిఎన్ కాలేజీకి సేవ చేద్దామని కొంత డబ్బు ఇస్తే మీకు ఇంకేం కావాలి? కృష్ణకుమార్ గారికి ఏం అవసరం లేదు. సింహాద్రి నాయుడు గారు బాగా చేశారు, నేను ఆయనకంటే గొప్పగా చేస్తానని తను ముందుకు వస్తుంది. సో మీ ఇద్దరు కలిస్తే మీ సమాజం, మీ విద్యార్థులు, మీ స్టాఫ్ అందరూ కలిసి దీన్ని హగ్ అనే కార్యక్రమం చేపట్టండి. హెల్ప్ యునైట్ జనరేషన్స్. ఆ జనరేషన్స్ 2 సీనియర్ సిటిజన్స్ని, యంగ్ పీపుల్ని కలిపే సమాజ ప్రక్రియ హగ్. దానికి ఈరోజు జోష్ గారు నాందీగా వాటర్ ప్లాంట్ ఇచ్చారు. చాలా సంతోషం. ఆయన నాకు చెప్పారు, మీరు రాసిన 5 పుస్తకాలు ఉన్నాయి, ఒక 5 పుస్తకాలు తీసుకురండి, మీకు ఆ డబ్బు ఇస్తాను, 5 పుస్తకాలకి ఆ లైబ్రరీకి ఇస్తా అన్నాడు. అలాగే అని చెప్పాను. నేను రిటైర్ అయిన తర్వాత ఐ రిటైర్డ్ ఇన్ 2008 యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ. ఫ్రమ్ 2008 ఆన్వర్డ్స్ రిటైర్ అయ్యాను, కానీ టైర్ అవ్వలేదు. నిన్ననే మా మూర్తి గారు చెప్తున్నారు, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయి ఉంటారండి మీరు రిటైర్ అయిన తర్వాత? లెక్క పెట్టలేదు, ఒక 5-6 వేలు ఉంటుంది అనుకున్నాను నేను చెప్పాను. నేను 13 పుస్తకాలు రాశాను రిటైర్ అయిన తర్వాత. ఆ 13 పుస్తకాల కాపీలు
ప్రిన్సిపాల్ గారికి ఇస్తున్నాను. అనంత వినాయకుడు. అనంత వినాయకుడు అనే పుస్తకం. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం, మీకు ఇష్టం అని నాకు తెలుసు. పూజ చేస్తుంటాం, కృపా మార్కెట్లోనో పూర్ణ మార్కెట్లోనో దొరికిన ఆకులు తీసుకొచ్చి ఆయన మొహాన్ని కొడతాం. కానీ ఆ ఆకులు ఎందుకు కొడుతున్నామో తెలియదు, వినాయకుడు పూజ ఎందుకు చేస్తున్నామో తెలియదు. దాని గురించి నేను ఒక 3 నెలల పాటు మాస్కోలో ఉన్నాను 2010లో. అప్పుడు ఈ పుస్తకం రాశాను. 4వ ఎడిషన్ బుక్ ఇది. ఈ పుస్తకం 8 లాంగ్వేజెస్లో వచ్చింది, ఇంక్లూడింగ్ మలయాళం. నెక్స్ట్ బుక్ యానిమల్స్ అండ్ బర్డ్స్. వినాయకుడు వాహనం ఏమిటండి? ఎలుక. అలాగే దేవుళ్ళకు వాహనాలన్నీ బర్డ్స్ అండ్ యానిమల్స్. అవేమిటి? ఇంగ్లీష్లో యానిమల్స్ అండ్ బర్డ్స్. ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో రాయలేదన్నారు మా వాళ్ళు. అందుకని దేవతల వాహనాలని దాన్నే కొంచెం తగ్గించి రాశాము. గాంధీ గారి మీద నేను గాంధీ సెంటర్ అధ్యక్షుడిని, నరవా ప్రకాశ్రావు గారు వైస్ ప్రెసిడెంటు, మా కేవీఎస్ మూర్తి గారు ఆయన మీ స్కూల్ స్టూడెంట్ కూడా, కాలేజీ స్టూడెంట్ కూడా, ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. జోష్ గారు కూడా మా మెంబరే, యాక్టివ్ పార్టిసిపెంటు. గాంధీ గారి చిన్న కథలు, పెద్ద కథలు చదవట్లేదు ఇప్పుడు ఎవరు, అందుకని చిన్న కథలని ఒక 200 కథలు రాశాను నేను. అది 5 నిమిషాల్లో కథ చదివేయచ్చు. ఈచ్ దానికి ఒక వాల్యూమ్ వచ్చింది, 2 వాల్యూమ్స్ తెలుగులో వచ్చినాయి. అది ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అయినాయి, అవి కూడా వచ్చినాయి ఆ పుస్తకాలు. ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ళు. ఇక్కడ ప్రిన్సిపాల్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, లిస్ట్ చూశాను నేను. అందులో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ప్రిన్సిపాల్స్గా ఉన్నారు. వీలుంటే సింహాద్రి నాయుడు గారు, కృష్ణకుమారి గారు కలిసి ప్రిన్సిపాల్స్ ఆఫ్ ఏవియన్ కాలేజ్ పుస్తకం రాయండి మీరు. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతమంది వైస్ ఛాన్సలర్ అయి ఉంటారు తెలుసా మీకు? చాలామంది ఉంటారు అనుకున్నారు, 19 మంది మాత్రమే. 19 వైస్ ఛాన్సలర్. రైట్ నౌ ది ప్రజెంట్ వైస్ ఛాన్సలర్ జీపీ రాజశేఖర్ ఈజ్ 19th వైస్ ఛాన్సలర్. సో నేను, నా మిత్రులు సుధాకర్, రామకృష్ణ, మేము ముగ్గురం కలిపి ఈ 19 మంది వైస్ ఛాన్సలర్ గురించి మేము ప్రొఫైల్స్ రాసాం. ఆ బుక్ మీకు ఇస్తున్నాం. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అందులో నా పేరు లేదు. నేను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ చేశాను, ఆంధ్ర యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ చేశాను. కానీ నేను రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ కాదు. నా పేరులే రావాలి. అందుకోసమని ఫ్యాకల్టీగా ఉండి, ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా ఉండి, మిగతా చోట్ల వైస్ ఛాన్సలర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? 50 మంది ఉన్నారు. సో ఆ 50 మంది ప్రొఫైల్స్ కూడా మేము రాసాము. ఆ బుక్ కూడా వచ్చింది. ఇంకా ఏదో రాద్దామని ఉంది. ఆ 13 పుస్తకాలు మీ లైబ్రరీకి వీలుంటే విద్యార్థులు, స్టూడెంట్స్ చదవడానికి ఈ అవకాశం కల్పించిన మిత్రుడు జోష్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు. సింహాద్రి నాయుడు గారిని కలవడం, కృష్ణకుమార్ని కలవడం, మీ అందరినీ కలవడం సంతోషం. నమస్కారం. Now I request Dr. KVS Muthugaru, Joint Secretary, Gandhi Center, and also alumni of 68 to 70 batch. Sir, please.